కోహ్లీ వయసు 35 సంవత్సరాలు. ఏప్రిల్ 30న రోహిత్ 37వ ఏట అడుగుపెట్టాడు. ఓ రకంగా ఇద్దరి కెరియర్ క్లైమాక్స్ చేరుతోంది. ఎంతటి స్టార్ ప్లేయర్ అయినా ఏదో ఒక రోజు రిటైర్ కావాల్సిందే. రోజులు గడుస్తున్న కొద్దీ ఫామ్ కంటే కూడా ఏజ్ గురించే చర్చ జరుగుతోంది. ఇప్పుడు రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ విషయంలోనూ అదే జరుగుతోంది. టీ20 వరల్డ్ కప్ తర్వాత ఇద్దరు పొట్టి క్రికెట్ కు దూరం అవుతారనే వాదన వినిపిస్తోంది. టీమిండియా తరపున 20 ఓవర్ల ఫార్మాట్ లో వరల్డ్ కప్పే చివరిదనే కథనాలు వస్తున్నాయి. మెగా ఈవెంట్ తర్వాత వన్డేలు, టెస్టులకు పరిమితం అవుతారని ప్రచారం జరుగుతోంది. నిజానికి గత టీ20 వరల్డ్ కప్ తర్వాత సీనియర్లను ఇద్దరిని పక్కన పెట్టేస్తారని చర్చ జరిగింది. యువ ప్లేయర్లకే సెలెక్టర్లు జై కొడతారని కొందరు మాజీలు కూడా అభిప్రాయపడ్డారు. అందుకు తగినట్టే పొట్టి ఫార్మాట్ లో కోహ్లీ, రోహిత్ ఆడలేదు. వన్డేలు, టెస్టులకే పరిమితమయ్యారు. టీ20 వరల్డ్ కప్ లో పాండ్యా కెప్టెన్సీలో యువ ప్లేయర్లు ఆడతారనే చర్చ జోరుగా సాగింది. అయితే వన్డే వరల్డ్ కప్ తో సీన్ మారిపోయింది. టీమిండియాను రోహిత్ శర్మ అద్భుతంగా నడిపించాడు. విరాట్ కూడా బ్యాటింగ్ భారాన్ని మోశాడు. ఒకరు కెప్టెన్ గా, మరొకరు లీడర్ గా యువ ప్లేయర్లలో స్ఫూర్తి నింపారు. అదే సమయంలో హార్దిక్ పాండ్యా గాయపడ్డాడు. దీంతో టీమిండియాకు సీనియర్ల అవసరం ఉందని బీసీసీఐ గుర్తించింది. కెప్టెన్ గా రోహిత్ శర్మకు ఓటేసింది. కోహ్లీ విషయంలో కొంత కన్ఫ్యూజన్ కనిపించింది. కానీ ఐపీఎల్ తో సెలెక్టర్లకు విరాట్ స్ట్రాంగ్ మెసేజ్ ఇచ్చాడు. తనను తప్పగా ఎంపిక చేసేలా సీజన్లో టాప్ స్కోరర్ గా నిలిచాడు. మొత్తంగా దోస్తులిద్దరూ కలిసి టీ20 వరల్డ్ కప్ లో ఆడేందుకు లైన్ క్లియర్ అయింది. వరల్డ్ కప్ మిస్ అయినా టీ20 వరల్డ్ కప్ గెలవాలని అభిమానులు కోరుకుంటున్నారు. ట్రోఫీతో కోహ్లీ, రోహిత్ టీ20 కెరియర్ ను ముగించాలనుకుంటున్నారు. స్టార్ ప్లేయర్లపై అంచనాలు పెంచుకుంటున్నారు. ఇప్పుడు ఆ అంచనాలను మోసే బాధ్యత దోస్తులిద్దరిపై ఉంది. ఒకరు ఓపెనర్ గా, మరొకరు 3వ నెంబర్ ఆటగాడిగా టీమిండియా బ్యాటింగ్ కు ఎలా ఎనర్జీ ఇస్తారనేది ఆసక్తి రేపుతోంది. ఇద్దరి అనుభవం భారత జట్టుకు అక్కరకొస్తుందని బీసీసీఐ నమ్ముతోంది. విరాట్ ఇప్పటికే 151 అంతర్జాతీయ టీ20లో ఆడాడు. 4037 పరుగులు సాధించాడు. రోహిత్ శర్మ 117 అంతర్జాతీయ టీ20లో బరిలో దిగాడు. 3974 పరుగులు సాధించాడు. వ్యక్తిగత ప్రదర్శన పరంగా ఇద్దరు పోటీ పడితే టీమిండియాకు కలిసొస్తుందని ఎక్స్పర్ట్స్ సూచిస్తున్నారు. టీ20లు కుర్రాళ్లకు మాత్రమే సరిపోయే గేమ్ కాదని, సీనియర్లు కూడా దంచేస్తారని నిరూపించాలంటున్నారు. దీంతో కోహ్లీ, రోహిత్ పై బాధ్యత మాత్రమే కాదు, ఒత్తిడి కూడా ఎక్కువే ఉండబోతోంది. ఆ సవాళ్లను స్టార్ ప్లేయర్లు ఎలా అధిగమిస్తారన్నదే ఇప్పుడు కీలకం.